ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడిని, నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులుల సత్యనారాయణ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగతము, వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ అనేకమైన పెడితే మీకు అందరికీ ఉపయోగం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్న కుజుడు యోగదాయకం, 7వ ఉన్న గురుడు యోగదాయకం. చంద్రుడు 9వ, 10వ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం ప్రయాణాదులు ఉంటాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాదులు, వివాహాది శుభప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థలం కొనుక్కోవడం, భూమి కొనుక్కోవడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ఉత్తేజంగా ముందుకు పెడతారు. వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకోవచ్చు, ఇటువంటివి ఏవైనా సరే. ఉద్యోగస్తులు స్థానచలన అవకాశాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు అవకాశాలు వారికి లభిస్తాయి. అంటే మీ యొక్క ఆలోచనలు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. 3వ స్థాన సంచారమైన శని భగవానుడు ఎంతటి కార్యక్రమాన్ని మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టు వ్యవహారాదులు, గతంలో మీ మీద ఉన్నటువంటి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, పరిహారాలు, ఈ విధంగా ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి
సూర్య భగవానుడిని ఆరాధించండి. ప్రతిరోజు ఓం భాస్కరాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వెయ్యండి. ఆదివారం నియమం పెట్టుకోండి. ఆదివారం మధుమాంసాదులకి దూరంగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారం ఏమిటి అంటే సప్తమంలో ఉన్నటువంటి రవికి సూర్య ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ద్వితీయంలో రాహు, కోపము, ఇరిటేషను తగ్గించుకోండి. అమ్మవారిని ఆరాధించండి. అవకాశాన్ని బట్టి దుర్గా స్తోత్రాన్ని రోజు చదవండి. విశేషమైన లాభాలు మీకు పొందగలరు. కళారంగ వారికి, న్యాయవాదులకి, వైద్యులకి అందరికీ కూడా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపడి ఖర్చు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఈ వారం కాస్త వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వీరందరికీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మరి గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనా మీకు వారంలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలం. అయితే దీంట్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తలు తీసుకుని 10 రూపాయలు వెనక్కి వేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఏదో కొత్తది చేద్దాం, కొత్త ఆలోచనలతో ముందుకు పెడదామని లేనిపోని పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకండి. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇక సంఖ్యల్లో 5, 6 మీకు బాగా నప్పుతాయి. రంగుల్లో కూడా తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి గురువారం ఆరాధన మంచిది. గురుగ్రహ బలం కోసం శివారాధన చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. బియ్యం దానం ఇవ్వండి. బియ్యం దానం ఇచ్చినట్లయితే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే శనగపప్పుతో చేయబడినటువంటి పదార్థాలు సోమవారం గుళ్ళో ఇవ్వండి. గురువారం ఇవ్వక్కర్లేదు, సోమవారం ఇవ్వచ్చు, శనివారం ఇవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజుల్లో పట్టికలు మీరు ఇస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయి. గురుబలం పెరుగుతుంది.